హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంటర్టైన్మెంట్ చంక్. చాలా రోజులైంది వీడియో తీసి. సో ఈరోజు నేను జస్ట్ స్మాల్ టాపిక్ గురించి మాట్లాడడానికి వీడియో పెట్టాను. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లేదా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈరోజున్న సొసైటీలో బతకాలంటే ఎన్ని మాటలు పడాలి, వాళ్ళు ఎలా బతకాలి, ఎన్ని ఫేస్ చేయాలి, దీని గురించి నా పర్సనల్ ఒపీనియన్ చెప్పడానికి, షేర్ చేసుకోవడానికి వీడియో పెడుతున్నాను. సో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, లైక్ 25 to 30 years ఉన్న అబ్బాయి ఈ ఇప్పుడున్న ప్రపంచంలో సొసైటీలో బతకాలంటే ఏదర్ ఆ అబ్బాయికి డబ్బన్నా ఉండాలి, లేదా బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, వాళ్ళు వీళ్ళు తెలిసి బ్యాక్గ్రౌండ్ బాగా సంపాదించుకునైనా ఉండాలి. లేదంటే ఆ అబ్బాయి అనే కాదు, అమ్మాయి అయినా సరే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకాలి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి డబ్బు ఉండాలి. డబ్బు వన్ మెయిన్ థింగ్ డబ్బు. రెండోది వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. లేదంటే ఈ సొసైటీలో బతకడం చాలా కష్టం ఈ రోజుల్లో. ఏంటంటే పక్కన రిలేటివ్స్ నుంచి, లేదంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. లైక్ వీళ్ళకి డబ్బు లేదు, వీళ్ళకి చేసుకోవటానికి సరిగ్గా పని లేదు, వీళ్ళకి ఏం చేత కాదు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో లైక్ నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు నిజంగా డబ్బున్న వాళ్ళు అయితే కోటీశ్వర్లు కానీ, వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారని అనుకుంటున్నారా మీరు? లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళని తీసుకోండి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకోండి ఎగ్జాంపుల్గా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నెలకు ఒక 2 లక్షలు సంపాదిస్తాడు. మంత్లీ శాలరీ 2 lakhs ఉన్న అబ్బాయి, ఆయనకి ఏంటి, సొసైటీలో మంచిగా బతకాలి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కోవాలి, ఈ ఆశలు ఉంటాయి. సరే, నెలకి మంచి శాలరీ వస్తుంది కాబట్టి మంచిగా ఒక ఇల్లు కొనుక్కుంటాడు, కారు కొనుక్కుంటాడు, పెళ్లి చేసుకుంటాడు. కానీ మంత్ ఎండ్ వచ్చేసరికి ఆయన ఎంత ఈఎంఐ కట్టాలి? హౌసింగ్ ఈఎంఐ ఉంటుంది, కార్ ఈఎంఐ ఉంటుంది, ఇంకా ఇంట్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో నా దృష్టిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కన్నా ప్రశాంతంగా బతికే ఫ్యామిలీ ఏది ఉండదు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆశలు ఉంటాయి కావట్లేదు, కానీ వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరికి ఏ ఏ అప్పులు ఉండవు, సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాగా ఆడంబరాలకి పోయి నాకు అది కావాలి, ఇది కావాలి అని ఇది కొనుక్కుని జీవితాంతం ఈఎంఐలు కట్టుకుంటూ బతుకుతూ ఉంటారు. సో ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, ఈ వీడియో చూసేవాళ్ళు లేదా అది చుట్టాలు అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, మీ తరపు నుంచి చుట్టాలు అవనివ్వండి, రిలేటివ్స్ అవనివ్వండి, ఎవరు బతుకు వాళ్ళు బతకండి, పక్కన వాళ్ళని బతకనివ్వండి. అంతేగాని మీకు అది లేదు, మీకు గతి లేదు, మీరు ఇంతే, మీరు ఎదగలేరు, మీకు ఏం చేత కాదు, ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని మానసికంగా అట్లా చేయొద్దు. సో మీకు దగ్గర డబ్బు ఉంది, మీరు హ్యాపీగా ఉండండి. అంతేగాని పక్కన వాళ్ళని గెలికి వాళ్ళు మీకు రెచ్చగొట్టి ఇలాంటి పని చేస్తే మీకేం ఉపయోగం? రేపు పొద్దున వాళ్ళు బాగానే ఉంటారు, మీ సంగతి ఏమిటో మీరే ఆలోచించుకోండి. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది అనమాట. లైక్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతారు, ఎవరి మీద ఆధారపడరు. అప్పులు చేస్తారో లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఏదో చేసుకుని వాళ్ళు బతుకుతారు, పక్కన వాళ్ళ మీద వాళ్ళు పడరు. అంతేగాని ఈ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ వచ్చి మీకు అది లేదా, మీకు ఈ డబ్బులన్నీ అప్పులు చేస్తున్నారా, లేకపోతే ఎట్లా బతుకుతున్నారు మీరు, మీకు సరిపోతుందా, మీరు తింటున్నారా, ఇవన్నీ ఎందుకు? ఈ బేసికల్లీ ఇండియన్ సైకాలజీ ప్రకారం ఏంటంటే, పక్కన వాళ్ళు సంతోషంగా ఉన్నా, లేకపోతే
పక్కన వాళ్ళ మీద ఏం చేస్తున్నారనే వ్యామోహం తప్ప ఇండియాలో మనం ఏం చేస్తున్నాము, మన వైపు తప్పులు ఉన్నాయా, మనం ఎట్లా బతుకుతున్నాము, ఎలా బతకాలి అని ఎవరికీ ఉండదు. ఏంటంటే అది పక్కనవాడు నువ్వు వంద సార్లు మంచి పనులు చేసినా 101సారి ఏదైనా తప్పు చేసినా సరే ఆ తప్పునే పట్టుకుంటారు తప్ప ఈ 100 సార్లు మంచి పనులు చేసేటి తను పొరపాటున ఏదో చేసి ఉంటాడే అని చెప్పి ఎవరూ ఆలోచించరు. బేసికల్లీ ఇండియన్ సైకాలజీ అది. సో అందుకే ఇప్పటిదాకా తెలిసినంత వరకు ఇండియా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోయింది తప్ప డెవలప్డ్ కంట్రీగా అవ్వలేదు. వేరే కంట్రీస్ లైక్ యూఎస్, యూకే ఇలాంటివి ఏంటంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, పక్కన వాళ్ళ గురించి ఆలోచించరు. సో అందుకని వాళ్ళు డెవలప్ అయిపోయారు, వాళ్ళు ఫాస్ట్ మూవింగ్ కంట్రీస్ అయిపోయినాయి. మన ఇండియా కంట్రీలో వచ్చిన దరిద్రం ఏంటంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, అదిగో వాళ్ళు అది చేస్తున్నారు, వాళ్ళు అది కొనుక్కోవడం నేను కొనుక్కోవాలి అంతే. అందుకని మనకి దగ్గర డబ్బు ఉందా, మన స్థాయి ఏంటి, అసలు మనం కొనుక్కునే స్థాయి ఉందా మనకి, అది కొనుక్కున్న తర్వాత మనకు వచ్చే లాభం ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఇవేమి ఆలోచించే ప్రసక్తే లేదు. ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళ మీద పడి ఏడవటం, పక్కన వాళ్ళు అంటాం, ఇదే బతుకైపోయింది. ఇది ఇది కా ఏంటంటే నాకు నా లైఫ్లో అనుభవించి లైక్ చూసి చూసి విషయాలు నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.